Hi guys, welcome to my channel. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మేము మా టీం అందరం కలిసి మేము టీం లంచ్కి వెళ్ళిపోతున్నాం బయటికి. సో ఐ థాట్ టు షూట్ యువర్ వీడియో అనమాట. సో మీరు అయితే చేయాల్సిందంటే మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసుకుంటే నాకు తెలుస్తుంది మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని చెప్పి. ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కూడా మంచిగా వీళ్ళకి నచ్చుతుంది అని నాకు తెలియడానికి కోసం మీరు లైక్ కూడా చేయండి అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా మేము వచ్చేసాము. మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఆ రోజు అలా వెళ్ళిపోయాము. అండ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా డ్రెస్ ఎలా అనిపించిందో, నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వెళ్ళంగా నేను మంచిగా నమస్తే పెట్టారు, చాలా ట్రెడిషనల్ వేలో. ఈ హోటల్ నేమ్ వచ్చేసి సంథింగ్ ఏదో 5 స్టార్ హోటల్ ఇది. వెళ్ళాము, యాంబియన్స్ అంతా చాలా బాగుంది. మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము, నైట్ టైం వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫుడ్ అయితే నేను షార్ట్ వ్లాగ్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫుడ్ ఒక్కటి కూడా నచ్చలేదు నాకు. ఇంకా మేమైతే గర్ల్స్ అంటే మీకు అందరికీ ఆబ్వియస్లీ తెలిసిందే, ఫస్ట్ ఫొటోస్ ఫుడ్ కన్నా ముందు. సో మేము ఫస్ట్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడైతే ఫుడ్ చాలా చండాలంగా ఉండింది, ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా నాకు నచ్చలేదు. ఒక ఐస్ క్రీమ్ ఒక్కటి అనుకుంటా మంచిగా అనిపించింది నాకైతే, మిగతా ఏం నచ్చలేదు. ఇవైతే డిజర్ట్స్ అంట. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? చూస్తే నాకు ఎక్కడ చూసారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీకు చూపిస్తాను, అవి ఏంటివో నేమ్స్ కూడా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు. ఇది వచ్చేసి నా ప్లేట్. నేను ఏదో ఫుడ్ బాగుంటుందని చెప్పేసి అన్నీ ప్లేట్ మొత్తం నింపేసుకున్నాను. ఆ రోజు కొంతమంది నాన్ వెజ్ తినేటోళ్ళు ఉన్నారు, వెజ్ తినేటోళ్ళు ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ నాన్ వెజ్జే. ఆ రోజు ఇంకా పిజ్జా అదైతే చాలా చండాలంగా ఉండింది. కొంచెం అన్నీ అయితే కొంచెం టేస్ట్ చేసి ఇంకా పక్కన పెట్టేశాను నేనైతే. అండ్ పక్కన ఏంటంటే అలా చూస్తున్నాను, ఎవరో ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళ యానివర్సరీ అంటే ఆ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, చాలా క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఇంకా అటే చూస్తూ కూర్చున్నాను నేను. ఇంకా తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఇలా ఉన్నాం, ఎలా ఉంది ఫుడ్ అసలు ఏం బాగాలేదని చెప్పుకుంటూ కూర్చున్నాము. అయినా నేనైతే ఫస్ట్ అయితే అందరూ నాకు తెలిసి భోజనాల్లో ఫస్ట్ స్వీట్ పెడితే స్వీట్ తినేస్తారు, నేనైతే అస్సలు తినను. ఫస్ట్ నార్మల్ ఫుడ్ తినేసి లాస్ట్లో స్వీట్ తింటాను. అండ్ నాకు అయితే డైలీ మీల్స్ చేయంగానే ఖచ్చితంగా స్వీట్ అయితే ఒకటి ఉండాలి. సో అలానే ఇక్కడ కూడా నేను తినాల్సినవి తినేసి లాస్ట్లో డిజర్ట్స్ తెచ్చుకున్నాను. ఈ డిజర్ట్స్లో మీకు ఏ డిజర్ట్ నేమ్ తెలుసో చెప్పండి, నాకైతే ఒక్కటి కూడా నేమ్ తెలియదు. ఒక్క కలాకాని నేమ్ తప్ప ఇంకేం తెలియదు అనమాట నాకు. అవి కూడా నేను కొంచెం టేస్ట్ చేశాను, అవన్నీ ఏంటో ఎప్పుడో పాతవి స్వీట్స్ లాగా ఉన్నాయి. అప్పుడు అనిపించింది నాకు 5 స్టార్ హోటల్స్ అంటే ఎప్పుడో మిగిలిపోయిన ఫుడ్ పెడతారేమో అని. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కోకోనట్ ఐస్ క్రీము, చాలా బాగుంది నాకైతే అది. నెక్స్ట్ ఇంకా అంతా ఫుడ్ అయిపోగానే మేమందరం ఇక్కడ మా టీం అందరు ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి వచ్చేసాం మేము. ఇంకా ఎవరి కాళ్ళు ఫొటోస్లో చాలా బిజీ ఉన్నారు ఆ రోజు. ఇంకా నేను మా టీంని కూడా మన వీడియోలో పరిచయం చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం కుదిరితే నేను ఖచ్చితంగా మా టీం అందరు మీకు పరిచయం చేస్తాను. అండ్ మేమైతే ఇంకా ఫైనల్గా మేము ఆఫీస్ దగ్గరకు వచ్చేసాము. నా అవుట్ఫిట్ ఎలా ఉందో నాకు డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. సో ఈ వీడియో అంతే అనమాట. ఇంకా మీకైతే ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో అంతే, ఇంకా సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.